బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఎంతో కొంత బెటర్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమాగా అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా, అలాగే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ముఫాసా సినిమాలు నిలిచాయి. ముఫాసా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా ప్రీ బుకింగ్స్ తోనే ఆల్మోస్ట్ 1 కోటి వరకు గ్రాస్ ను దక్కించుకున్న ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా కూడా మంచి జోరును చూపించింది. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మంచి జోరును చూపెడుతూ తెలుగు రాష్ట్రాల్లో అవలీలగా 1.5 కోటి నుండి 1.80 లక్షల రేంజ్ గ్రాస్ మార్కు దిశగా దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల వరకు గ్రాస్ ను సినిమా అందుకునే అవుట్ రేట్ ఛాన్స్ ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అదే సమయంలో బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే సినిమా బుకింగ్స్ ట్రెండ్ వీక్ గానే ఉంది ఆన్లైన్ లో. కానీ ఆఫ్లైన్ లో పర్వాలేదనిపించే బుకింగ్స్ ను మాస్ సెంటర్స్ లో సొంతం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం పుష్ప 2నే నిలిచింది. దాంతో ఆ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఉన్నంతలో బచ్చలమల్లి సినిమా అటు ఇటుగా ఈ రోజు 30-40 లక్షల వరకు కలెక్షన్లను గ్రాస్ రూపంలో సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన కొత్త సినిమాలు ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. ఉపేంద్ర నటించిన U&I మూవీ కూడా జస్ట్ యావరేజ్ అనిపించే బుకింగ్స్ తోనే సరిపెట్టుకుంది తెలుగు రాష్ట్రాలలో. అన్ని సినిమాలకు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలేమైనా బాగుంటే కలెక్షన్స్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా మూవీ సూపర్ లీడ్ ను చూపించి దుమ్ము దులిపేసిందని చెప్పాలి. పుష్ప 2 తర్వాత ఆడియన్స్ ను ఎక్కువగా థియేటర్స్ కి రప్పించిన సినిమా ఈ రోజు ఈ సినిమానేనని చెప్పవచ్చు. మరి అన్ని సినిమాల అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.